మీ ఇంట్లోకి ఒక బొద్దింకొస్తే ఏం చేస్తారు? వెంటనే కాల్ తీసి తొక్కుతారు, లేదా హిట్ కొట్టి చంపేస్తారు. కానీ అదే ప్లేస్ లోకి ఒక సీతాకోక చిలుక వస్తే ఏం చేస్తారంటే దగ్గరకు వెళ్ళి చూస్తారు, ఫోటో తీస్తారు, అబ్బా ఎంత బాగుందో అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు కీటకాలే కదా, రెండు ప్రాణాలే కదా. మరి బొద్దింకను చూస్తే అసహ్యం, సీతాకోక చిలుకను చూస్తే ప్రేమ ఎందుకు? నిజమేంటంటే మనం చాలా పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం. మనం న్యాయం మాట్లాడతాం, సమానత్వం మాట్లాడతాం, కానీ మన కంటికి కనిపించే ఆనందాన్ని బట్టి మాత్రమే ఒక ప్రాణానికి విలువిస్తాం. అందంగా ఉంటే ఒక న్యాయం, అసహ్యంగా ఉంటే ఇంకో న్యాయం. ఇది కేవలం పురుగులు కీటకాలకి మాత్రమే కాదు, మనుషులకు కూడా మనం ఇదే ఫార్ములా వాడుతున్నాం. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో సగం సమస్యలు ఎక్కడే మొదలవుతాయి. దలైలామా గారు ఒక మాట అంటారు, మనం పైన కనిపించే రూపాలను చూసి మోసపోతున్నాం, లోపల ఉన్న ప్రాణాన్ని మర్చిపోతున్నామని. రూపం బాగుందని ఒకదాన్ని నెత్తిన పెట్టుకోవడం, రూపం బాలేదని ఇంకో దాన్ని తొక్కేయడం, ఇది మన మైండ్ సెట్ లో ఉన్న ఒక పెద్ద జబ్బు. మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, కానీ మన ఆలోచనలు ఇంత చవకగా ఉన్నాయి. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు అని పైకి చెప్తాం, కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చేసరికి లుక్స్ మాత్రమే చూసి జడ్జ్ చేస్తాం. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? మనం రోజువారీ జీవితంలో ఎంత హిపోక్రసీతో బ్రతుకుతున్నాం తెలుసా? బొద్దింక మురికిలో తిరుగుతుంది కాబట్టి దాన్ని చంపేయాలనుకుంటాం, కానీ సీతాకోక చిలుక ఒకప్పుడు గొంగలి పురుగు రూపంలో మురికిలోనే తిరిగింది. రూపం మారగానే మన చూపు మారిపోయింది. ఇలాగే సొసైటీలో కూడా ఎవరైనా కొంచెం వెనకబడి ఉంటే, లుక్స్ బాగలేకపోతే వాళ్ళని మనం దూరం పెట్టేస్తాం. అదే కాస్త రంగుండి, కొంచెం పొడవుండి, పైన మెరుపులు కనిపిస్తే చాలు వాళ్ళ వెనకాల పడతాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే మనకు అనవసరం. దలైలామా గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు, బాహ్య సౌందర్యం అనేది కేవలం ఒక భ్రమ. అది రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనం ఆ భ్రమలోనే బ్రతకడానికి ఇష్టపడతాం. నిజం మాట్లాడితే ఎవరికైనా మండుతుంది, కానీ నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మనం మనుషుల అంతరాత్మని, వాళ్ళ లోపలున్న మంచితనాన్ని చూడటం పూర్తిగా మానేశాం. కేవలం ప్యాకేజింగ్ చూసి ప్రొడక్ట్ ని డిసైడ్ చేసే పిచ్చి జనంలా మారిపోయాం. లోపల ఏముందో ఎవ్వడికి అక్కర్లేదు, పైన కలర్ఫుల్ గా ఉందా లేదా అదే లెక్క. ఈ మెంటాలిటీ వల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? మనమే. ఎందుకంటే పైన కనిపించే అందాన్ని నమ్మి మనం తీసుకునే ప్రతి నిర్ణయం చివరికి మనల్ని ఒక పెద్ద అగాధంలోకి నెట్టేస్తుంది. మనం ప్రేమించే మనుషులు, మనం నమ్మే స్నేహితులు, మనం గౌరవించే లీడర్లు, అందరినీ మనం ఈ లుక్స్ బేసిస్ మీదే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మోసపోయామని చెప్పేసి ఏడుస్తాం. తప్పు ఎవరిది? పైన మెరుపులు చూసి మోసపోయిన మనది కదా. మనం ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేస్తాం. వాడు వేసుకున్న బట్టలు, వాడి ఫేస్ కట్టు, వాడు మెయింటైన్ చేసే స్టైలు, ఇవన్నీ చూసి వాడు చాలా గ్రేట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. కానీ వాడి లోపల ఎంత కుళ్ళు ఉందో, ఎంత అహంకారం ఉందో మనకు అనవసరం. అదే ఒక సాదా సీదా మనిషి, నిజాయితీగా ఉండే మనిషి కనిపిస్తే ఆ మనిషికి కనీస గౌరవం కూడా ఇవ్వం. వాడి వైపు చూడటానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం మనం. ఇది మన మైండ్ చేస్తున్న ఒక పెద్ద మోసం. సమాజం మనకి చిన్నప్పటి నుంచి ఒక తప్పుడు పాఠం నేర్పించింది. ఏది అందంగా ఉంటే అది మంచిది, ఏది వికారంగా ఉంటే అది చెడ్డది అని. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో కూడా అవే ఉంటాయి కదా, మంచి వాళ్ళు ఎలా ఉంటారు, దొంగలు ఎలా ఉంటారు అని చెప్పేసి 2 ఫొటోస్ చూపిస్తారు కదా. అలాగా ఈ మైండ్ సెట్ తోనే మనం పెరిగాం. అందుకే బొద్దింకను చంపినప్పుడు మన మనస్సాక్షి అస్సలు ప్రశ్నించదు. కానీ ఒక సీతాకోక చిలుక రెక్క తెగితే అయ్యో అని చెప్పేసి ఫీల్ అయిపోతాం. ఈ పక్షపాతం, ఈ సెలెక్టివ్ కంపాషన్, ఇదే మనల్ని ఒక కఠినమైన స్వార్థపూరితమైన మనుషులుగా మారుస్తోంది. అసలు ఈ జబ్బు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మనం కేవలం పైన మెరుపులకే బానిసలైపోతున్నాం? నిజమేంటంటే మనలో కరుణ, అవగాహన అనేవి చచ్చిపోతున్నాయి. దలైలామా గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తారు, మనలో ఎప్పుడైతే నిజమైన అవగాహన లోపిస్తుందో అప్పుడు మనం కేవలం భౌతిక రూపాలకే ప్రాధాన్యత ఇస్తాం. మనం దేనినైనా లోతుగా పరిశీలించడం పూర్తిగా మానేస్తాం. ప్రతిదానికి ఒక లేబుల్ వేసేసి మనకు నచ్చినట్లు జడ్జ్ చేయడం అలవాటు చేసుకున్నాం. మీకు తెలుసా, అసలు ఈ సమస్య వెనక మన ఈగో, మన స్వార్థం దాగున్నాయని. సీతాకోక చిలుక మన కంటికి ఆనందాన్ని ఇస్తుంది. అది తోటలో ఎగురుతుంటే మనకు ఆహ్లాదంగా ఉంటుంది. అంటే
అది మనకి ఉపయోగపడుతోంది అని. కానీ బొద్దింకను చూడగానే మనకి చిరాకు వస్తుంది, ఆ తర్వాత భయం వేస్తుంది. అంటే మనకి సుఖాన్ని ఇచ్చేదాన్ని మనం ప్రేమిస్తాం, మనల్ని ఇబ్బంది పెట్టేదాన్ని ద్వేషిస్తాం. ఇక్కడ ప్రాణం ముఖ్యం కాదు, మన స్వార్థం ముఖ్యం. మనుషుల విషయంలో కూడా మనం చేసేది ఇదే. ఎవరైనా మనల్ని పొగిడితే, మనకి అనుకూలంగా ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా కనిపిస్తారు. అదే ఎవరైనా నిజం చెప్తే, మన తప్పులను వేలెత్తి చూపిస్తే వాళ్ళు మనకి వికారంగా కనిపిస్తారు. మనం మనుషులని వాళ్ళ క్వాలిటీస్ బట్టి కాదు, మనకు వాళ్ళ వల్ల ఎంత లాభం ఉందనే దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నాం. దలైలామా గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, నిజమైన కరుణ అనేది అందరికీ సమానంగా ఉండాలి. నీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే కరుణ చూపించడం స్వార్థం అవుతుంది. కానీ మనం ఆ స్వార్థంలోనే మునిగిపోయాం. పైపైన కనిపించే రంగులను చూసి మురిసిపోతూ జీవితంలో అసలైన విలువని కోల్పోతున్నాం. ఈ తరం యువతలో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అంతా ఫిల్టర్ల ప్రపంచం. పైన ఎంత మెరుపు ఉంటే అన్ని లైకులు, అన్ని షేర్లు. లోపల ఎంత డిప్రెషన్ ఉన్నా, ఎంత కుళ్ళు ఉన్నా సరే ఎవ్వరికీ అనవసరం. ఒక ఫేక్ ప్రపంచాన్ని చూసి దాన్నే నిజమైన అందం అనుకుని భ్రమపడుతున్నారు. మీకు నిజంగా క్లారిటీ కావాలా, లేక ఇలా భ్రమలో బ్రతకడం ఇష్టమా? ఆలోచించండి. ఎందుకంటే ఈ భ్రమే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం ఒక పెద్ద భ్రమల వలయంలో చిక్కుకుపోయాం. కళ్ళ ముందు కనిపించే రంగుల వెనకాల పరిగెత్తడమే జీవితం అనుకుంటున్నాం. అందుకే ఒక అబద్ధం అందంగా మేకప్ వేసుకుని వస్తే ఈజీగా నమ్మేస్తాం. కానీ ఒక నిజం ఒరిజినల్ గా ఎలాంటి అలంకారాలు లేకుండా వస్తే అస్సలు ఒప్పుకోలేం. ఈ మైండ్ సెట్ వల్లే ఈరోజు చాలా మంది రిలేషన్షిప్ లో ఫెయిల్ అవుతున్నారు, కెరియర్ లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసేది కేవలం ప్యాకేజింగ్ మాత్రమే, లోపలున్న ప్రోడక్ట్ క్వాలిటీ కాదు. దలైలామా గారు ఒక చోట చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పారు. మనం ఒక బంగారు గిన్నెను చూసి మురిసిపోతాం, కానీ ఆ గిన్నెలో విషయం ఉంటే తాగుతామా? తాగం కదా. అదే ఒక మట్టి పాత్ర చూడటానికి అందంగా లేకపోయినా అందులో అమృతం ఉంటే వదులుకుంటామా? వదులుకోం కదా. కానీ ఈ రోజుల్లో మనుషులు ఆ బంగారు గిన్నె వైపే వెళ్తున్నారు. అందులో విషయం ఉందని తెలిసినా సరే ఆ మెరుపులు చూసి టెంప్ట్ అయిపోతున్నారు. ఇది అమాయకత్వం కాదు, ఒక రకమైన మూర్ఖత్వం. మనకు లోపలున్న క్యారెక్టర్ కంటే పైన ఉన్న గ్లామర్ ఎక్కువైపోయింది. ఒక వ్యక్తి ఎలాంటి వాడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెట్టేసి వాడి స్టేటస్ ఏంటి, వాడు ఎలాంటి కారులో తిరుగుతున్నాడు అనేది చూస్తున్నాం మనం. ఇలాంటి మెటీరియలిస్టిక్ లుక్స్ కి వాల్యూ ఇచ్చినంత కాలం మన జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన ప్రశాంతత అనేవి అస్సలు దొరకవు మనకి. నిజమేంటంటే మనం మన కళ్ళను నమ్ముతున్నాం, కానీ మన విచక్షణని వాడటం లేదు. మరి ఈ భ్రమల నుంచి బయటపడటం ఎలాగా? మన చూపుని, మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి? దీనికి ఒకటే మార్గం, ప్రతి దాని వెనుక ఉన్న అసలైన తత్వాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. దలైలామా గారు దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పారు. మీరు ఎప్పుడైనా ఒక మనిషిని లేదా ఒక వస్తువును చూసినప్పుడు కళ్ళతో మాత్రమే కాదు, మీ అంతరాత్మతో ఆలోచించడం మొదలుపెట్టండి. పైపైన కనిపించే రూపం అనేది ఒక స్క్రీన్ లాంటిది. ఆ స్క్రీన్ వెనకాల ఏముందో చూడగలిగే మెచ్యూరిటీ మనకు రావాలి. దానికి కావాల్సింది కేవలం ఒకే ఒకటి, కామన్ సెన్స్. మనం ఒక విషయాన్ని చూసినప్పుడు వెంటనే ఒక జడ్జిమెంట్కి వచ్చేయకూడదు, కొంచెం ఆగాలి. మన ఆలోచనలకి కొంచెం పాజ్ ఇవ్వాలి. ఈ బొద్దింకని, ఈ సీతాకోక చిలుకని మళ్ళీ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే రెండు ఈ ప్రకృతిలో ఒక భాగమే, రెండింటికి బ్రతికే హక్కు ఉంది. నువ్వు నీ కళ్ళజోడు తీసి చూస్తే గానీ ఆ ప్రాణం విలువ తెలియదు. మనుషుల విషయంలో కూడా అంతే. మీరు ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ అందాన్ని, వాళ్ళ బట్టల్ని పక్కన పెట్టేయండి. వాళ్ళు మాటలలో ఎంత నిజాయితీ ఉందో చూడండి. వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడండి. ఇది కదా ముఖ్యం. దలైలామా గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. మనం ఇతరులలో మనలాంటి ఒక ప్రాణాన్ని, మనలాంటి ఒక మనిషిని చూడగలిగినప్పుడే మనలోని నిజమైన కరుణ పుడుతుంది. ఆ కరుణ వచ్చినప్పుడు పైన ఉన్న రంగులు, రూపురేఖలు అన్నీ కరిగిపోతాయి అని. కరిగిపోయిన తర్వాత అక్కడ కేవలం మనిషి మాత్రమే మిగులుతాడు. మీరు మీ లైఫ్ లో చాలా మందిని చూసుంటారు. చాలా గ్లామరస్ గా ఉండి తీరా మాట్లాడితే ఒక్క నిమిషం కూడా భరించలేని మనుషులు ఉంటారు. అదే ఏమాత్రం హడావుడి లేకుండా సైలెంట్ గా ఉంటూ అవసరానికి ప్రాణం ఇచ్చే మనుషులు కూడా ఉంటారు. మరెందుకు ఇంకా ఆ పైపైన మెరుపులు వెనకాలే పడతారు? ఇప్పటికైనా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. లుక్స్ అనే భ్రమను బద్దలు కొట్టండి. నిజమైన క్యారెక్టర్ ని వెతకటం అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు మోసపోవడం ఆగుతుంది. మన క్లారిటీ రావాలంటే మొదట మనల్ని మనం ప్రశ్నించుకోవడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని చూడగానే మన మైండ్ వేసే అంచనాలని అక్కడికక్కడే ఆపేయాలి. ఆ వ్యక్తి ప్రవర్తనని, వాళ్ళ ఆలోచన విధానాన్ని గమనించాలి. దలైలామా గారు సింపుల్ గా ఓ మాట చెప్పారు, సహనం,
ప్రశాంతత అనేవి ల్యాబుల్లో దొరకవు. అవి మన మైండ్లో మనం ట్రైన్ చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రశాంతత వస్తుంది. మనం మన మైండ్కి ఒక కొత్త అలవాటు నేర్పించాలి. అదేంటంటే రూపానికి వాల్యూ ఇవ్వడం తగ్గించి గుణానికి వాల్యూ ఇవ్వాలి. ఇది చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే సమాజం మొత్తం ఒకవైపు వెళ్తుంటే మనం ఇంకో వైపు వెళ్లాల్సి వస్తుంది. కానీ తప్పదు. మరి మీకు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కావాలా లేక మందలో ఒకడిగా మిగిలిపోవాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మనం రోజువారీ చూసే ప్రతి చిన్న విషయంలోనూ ఈ మార్పు మొదలవ్వాలి. రోడ్డు పక్కన మురికి బట్టలతో అడుక్కునేవాడు కనిపించినా, సూటు బూటు వేసుకొని తిరిగేవాడు కనిపించినా మీ చూపులో మీ గౌరవంలో తేడా ఉండకూడదు. ఎందుకంటే పైన ఉన్న లేయర్స్ తీసేస్తే లోపల ఉన్నది ఇద్దరు మనుషులే. మరీ ముఖ్యంగా భగవంతుడు కూడా తెలుసు కదా మీరు ఎవరితో ఎలా ఉంటున్నారు. అలాంటప్పుడు మీతో భగవంతుడు ఎలా ఉండాలి అనేది. అంతేకాకుండా మురికి బట్టలు వేసుకొని తిరిగేవాడిని క్రియేట్ చేసింది భగవంతుడే, మంచి బట్టలు వేసుకొని తిరిగేవాడిని క్రియేట్ చేసింది భగవంతుడే. వాళ్ళిద్దరిని చూస్తున్న మిమ్మల్ని కూడా క్రియేట్ చేసింది భగవంతుడే. కాకపోతే అతను మురికిగా ఉన్నాడు, ఇతను కొంచెం మంచి బట్టలు వేసుకున్నాడు, మీరు వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నారు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ రియాలిటీని మీరు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్ అంత ప్రశాంతంగా మారుతుంది. మనం ఇతరులను జడ్జ్ చేయడం మానేసినప్పుడే మనల్ని మనం ఇంకా సరిగ్గా అర్థం చేసుకోగలం. నిజమేంటంటే మనం ఇతరుల లుక్స్ ను చూసి ఎంత జడ్జ్ చేస్తామో మనల్ని ఎవరైనా అలా జడ్జ్ చేస్తారేమో అని చెప్పేసి అంతకంటే ఎక్కువ భయపడతాం. ఎందుకంటే ఫస్ట్ ఆ తప్పు మనం చేస్తున్నాం కదా, చేసిన తర్వాత మన విషయంలో కూడా ఇంకొకరు ఇలాగే ఆలోచిస్తారేమో అని చెప్పేసి మీరు కింద మీద పడతారు. ఈ భయం నుండి బయటపడాలంటే ముందు ఆ జడ్జ్ చేసే మెంటాలిటీ మీ లోపలనే చంపేయాలి. అప్పుడే మీరు నిజమైన ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయగలరు. ఇంకా అసలు విషయానికి వద్దాం. సరిదంతా బాగా ఉంది, మరి నా జీవితాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే దలైలామా గారి జీవన దృక్పథం ప్రకారం జీవితం అంటే కేవలం బ్రతకటం కాదు, మన చుట్టూ ఉన్న ప్రాణుల పట్ల అవగాహనతో బ్రతకటం. మీరు రోజు ఉదయం లేవగానే ఒక చిన్న ప్రామిస్ చేసుకోండి, ఈ రోజు నేను ఏ ఒక్కరిని వాళ్ళ భౌతిక రూపాన్ని బట్టి తక్కువ అంచనా వేయను, ఎవరికి సెలెక్టివ్ కరుణ చూపించను. ఈ చిన్న థాట్ మీ మైండ్ ను పూర్తిగా మార్చేస్తుంది. మీరు జీవితంలో సక్సెస్ అవడం అంటే ఏంటో తెలుసా? ఎక్కువ డబ్బు సంపాదించడమో లేదా 10 మందిలో గ్లామర్ గా కనిపించడం కాదు. సమాజం సృష్టించిన ఈ తప్పుడు అంచనాల నుంచి, ఈ అందాల భ్రమ నుంచి మీ మైండ్ ను ఫ్రీ చేసుకోవడమే అసలైన సక్సెస్. దలైలామా గారు ఒక అద్భుతమైన జీవితాన్ని సత్యాన్ని చెబుతారు. ఈ ప్రపంచంలో నిజమైన ఆనందం అనేది ఇతరులకు కరుణ పంచడంలోనే ఉంది. కానీ ఆ కరుణకు ఎటువంటి షరతులు ఉండకూడదు. నువ్వు ఒక సీతాకోక చిలుకను చూసి మురిసిపోయినట్లే ఒక సాధారణ జీవిని చూసినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడే నీ మైండ్ మెచ్యూరిటీ అయినట్లు లెక్క. ఈ తరం యువతకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు అద్దంలో చూసుకొని మీ లుక్స్ గురించి బాధపడటం ఆపేయండి. ఎదుటివాడి ప్యాకేజింగ్ చూసి మోసపోవడం అంతకంటే ముందే ఆపేయండి. మీ లోపల ఒక మంచి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోండి. దలైలామా గారి మాటల్లో చెప్పాలంటే మన గుణమే మన అసలైన అందం. అది ఎప్పటికీ ముసలి తవ్వదు. పైన కనిపించే మెరుపులు ఈరోజు ఉంటాయి, రేపు మాయమైపోతాయి. కానీ నీ క్యారెక్టర్, నీ నిజాయితీ, నీ ఆలోచన విధానం ఇవి మాత్రమే నీతో లాస్ట్ వరకు ఉంటాయి. నిజమేంటంటే ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. ఇది నిన్ను నిరంతరం నీ లుక్స్ ను బట్టి, నీ స్టేటస్ ని బట్టి జడ్జ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ జడ్జిమెంట్స్ ని నువ్వు ఎంతవరకు నీ మైండ్ లోకి తీసుకుంటున్నావు అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. సొసైటీ నిన్ను ఒక పంజరంలో బంధించాలని చూస్తుంది. నువ్వు మాత్రం ఒక సీతాకోక చిలుకల ఆ భ్రమల పంజరాన్ని బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. కానీ లోపల మాత్రం బొద్దింక లాంటి కఠినమైన సర్వైవల్ మెంటాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే బ్రతకడం నేర్చుకోవాలి. మీరు నిజంగా బ్రతకగలనుకుంటే మాత్రం బ్రతకగలను అని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.